సమావేశం కానుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి కేబినెట్లో ఆమోదం తెలుపనున్నారు. 87,520 కోట్లతో విశాఖలో ఏర్పాటు చేయనున్న రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాజధాని అమరావతిలో నిర్మించనున్న రాజ్ భవన్ నిర్మాణానికి 4 కన్వెన్షన్ సెంటర్లకు కేబినెట్లో ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి కొండలరావు సిద్ధంగా ఉన్నారు. కొండలరావు, ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ రోజు వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మరికొద్ది సేపట్లో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మొదటి బ్లాక్ లో సమావేశం కానుంది. మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యే విధంగా కూడా ప్రణాళిక రూపొందించారు. మంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలో ఏదైతే హాజరు కానున్న దేశ చరిత్రలోనే ఏపీలో అతిపెద్ద ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంగా వస్తుంది. ఏదైతే 87,520 కోట్లతో విశాఖ రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ లో కూడా ఇప్పటికే గత కేబినెట్ లో కూడా చర్చించిన నేపథ్యంలో ఈ కేబినెట్ ఈ కార్యక్రమానికి అయితే ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు కేబినెట్ లో 1,14,824 కోట్ల పెట్టుబడికి ఈ కేబినెట్ కూడా ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే రాజధానిలో ఏదైతే శరవేగంగా పనులు జరుగుతున్న నేపథ్యంలో రాజధానిలో పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఆహ్వానం పలికిన నేపథ్యంలో ఈ పెట్టుబడులకు కూడా ఈ రోజు కేబినెట్ కూడా ఆమోదం తెలుపనున్న నేపథ్యం కనపడుతుంది. దీంతో పాటు ఏదైతే దాదాపు 26 ప్రాజెక్టులకు సంబంధించి 67,218 ఉద్యోగ అవకాశాలు కూడా ఈ కేబినెట్ లో కూడా ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే కేబినెట్ సమావేశం అనంతరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే దీనికి సంబంధించి అమరావతిలో 212 కోట్లతో నిర్మిస్తున్న గవర్నర్ నివాసం రాజ్భవన్ కావచ్చు, గవర్నమెంట్ కి సంబంధించి ఈ భవనాన్ని కూడా నిర్మించే విధంగా కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి కేబినెట్ లో కూడా ఈ రోజు ప్రత్యేకంగా చర్చించనున్న నేపథ్యం కనపడుతుంది. చర్చించిన అనంతరం దీన్ని ఆమోదం కూడా తెలిపే విధంగా కూడా ప్రణాళిక రూపొందించిన పరిస్థితి. అయితే కృష్ణానది ఒడ్డున ఈ కాంప్లెక్స్ కూడా నిర్మించే విధంగా కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనికి ఈ రోజు కేబినెట్ కూడా ఆమోదం తెలిపే విధంగా కూడా చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. దీంతో పాటు ఏదైతే మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి భూగర్భ డ్రైనేజ్ నిర్మాణానికి 25% ఏదైతే సిఆర్డిఏ ఇచ్చేందుకు కూడా ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. దీన్ని కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపే విధంగా కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఏదైతే రాజధాని ప్రాంతంలో 4 కన్వెన్షన్ సెంటర్లు నిర్మాణానికి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తుంది. రాజధాని నగరం జోనింగ్ నిబంధనలో గ్రీన్ ఫీల్డ్ భవనాలకు సంబంధించి కూడా నిర్మాణాలకు సంబంధించి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపే విధంగా కూడా సంబంధించింది. హ్యాపీ నెస్ట్, హ్యాపీ ఎనర్జీ ప్రాజెక్టు సంబంధించి బిల్డింగ్ పర్మిషన్ ఫీజు మాఫీ చేసేందుకు కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలుపుతుంది. అయితే రాజధాని ప్రాంతంలో ఎంతో కాలంగా ఏదో కొండవీటి వాగుకు సంబంధించి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ కొండవీటి వాగుకు సంబంధించి 8,400 క్యూసెక్ల సామర్థ్యం గల మరో పంపింగ్ స్టేషన్ కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపే ఉంది. మరికొద్ది సేపట్లో ప్రారంభంగా ఉన్న ఈ కేబినెట్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులందరూ కూడా హాజరవుతారు. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఏదైతే నకిలీ మద్యం సంబంధించి రాష్ట్రంలో దుమారం నేపుతున్న నేపథ్యంలో ఈ నకిలీ మద్యం సంబంధించి కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా
తీసుకున్న నేపథ్యం కనపడుతుంది. కేబినెట్ అనంతరం కూడా మంత్రులందరినీ పిలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే నకిలీ మద్యం సంబంధించి కూడా మంత్రులందరికీ కూడా దిశానిర్దేశం ఎలాంటి వారిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. పార్టీ వారైనా ఎవరైనా సరే నకిలీ మద్యం విషయంలో ఉపేక్షించే పరిస్థితి లేదంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో మంత్రులందరినీ కూడా పిలిచి నకిలీ మద్యం మీద కూడా మంత్రులందరితో మాట్లాడే విధంగా కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం కనపడుతుంది. మరికొద్ది సేపట్లో ఏపీ కేబినెట్ కి సంబంధించి దాదాపు 30 అంశాలకు సంబంధించి ఈ రోజు కేబినెట్ జరగనుంది. దాదాపు 5 గంటల పాటు ఈ కేబినెట్ సమావేశం జరిగే విధంగా కూడా, అంటే దాదాపు 30 అంశాలు ఉన్నాయి కాబట్టి చాలా టైం పడుతుంది. చర్చించే విషయం ఎన్నో ప్రాజెక్టులకు ఆమోదం తెలపాల్సిన పరిస్థితి ఉంది. ఈ అన్నిటికీ సమాధానంగా 5 గంటల పాటు కూడా ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు పర్యటనకు కూడా బయలుదేరనున్నట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు. సీఎం